దాడి విషయానికి వస్తానా, నిజంగా అక్కడ దాడి చేసింది రైతుల లేదంటే కార్యకర్తల? అన్న కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కేటీఆర్, నరేందర్ రెడ్డి వాళ్ళ బానిసలు. ఓకే, అందుట్లో పాత్రలు మాత్రమే మా రైతులు. నిజంగానే చెప్పాలనుకుంటే రైతుల యొక్క ఎమోషన్ ని వీళ్ళు వాడుకొని దాడులను వాళ్ళు నిజంగా మనస్ఫూర్తి చేయలేరు అంటారా? దాడి చేసింటారు. ఎందుకు మనస్ఫూర్తిగా చేయలే, వీళ్ళ మాయమాటలు నమ్మి చేసింది. అంటే ఏదో మనకి కేటీఆర్ అండ ఉన్నాడు, కేసీఆర్ అండ ఉన్నాడు, మీకేం కాదు, మీరు ఎవరు వచ్చినా దాడులు చేయలే. నరేందర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో చెప్పిండు, మీరు ఎవరు వచ్చినా, కలెక్టర్ వచ్చినా, సీఎం వచ్చినా, ఎవరు వచ్చినా మీరు మనం అడ్డుకుందాం, వాళ్ళ పైన అవసరమైతే దాడులు చేద్దామని ప్రోత్సహించి అక్కడ డబ్బులు ఇచ్చి కొంతమంది బానిసలను పెట్టి, ఊరుకో 4 బానిసలను పెట్టి వీళ్ళని అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి మమ్మల్ని భూతద్దంలో శత్రువులాగా చూపించి వీళ్ళు ఏదో సత్యహరిశ్చంద్రులు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎక్కడ భూ సంస్కరణలు తీసుకురాలేదు, ఎవరిని భూమి దోసుకోలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములను భూ సవరణ చట్టం కింద భూములు తీసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు అన్నట్టు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాన్నా, కాళేశ్వరం కింద 80,000 ఎకరాల భూములు తీసుకున్నారన్న. ఓకే, ఫార్మాసిటీ పేరుతోని 18,000 ఎకరాల భూములు స్వీకరించారు. ఈ అదే విధంగా పాలమూరు రంగారెడ్డిలో కూడా చాలా వందలాది వేలాది ఎకరాల భూములను తీసుకున్నారు. మా వికారాబాద్ లో కూడా చాలా పరిశ్రమల కోసం చాలా భూములు తీసుకున్నారు. ఓకే, అంటే ఎక్కడైనా సరే ఏదన్నా ఒక ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా ఒకరు భూములు కోల్పోతారన్న. నా ఊళ్ళో పోతుంది, నా భూమి పోతుంది కాబట్టి నాకు బాధ ఉండొచ్చు, కాదన్నాను. కానీ అధికారుల మీద, నాయకుల మీద దాడులు చేపించడం అనేది సరైనటువంటి విషయం కాదు. గతంలో కాంగ్రెస్ ఇదే పని చేసిందని చెప్తా ఉన్నారు కదా. ఏదైతే మల్లన్న సాగర్ ఉందో మల్లన్న సాగర్ లో కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మల్లన్న సాగర్ మీదే, మీ ప్రాంతం మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ లో ఎప్పుడన్నా ఏ రైతన్నా ఏ అధికారమేనన్నా దాడి చేసిండు? దాడి చేయలేదు. 7 గ్రామాలను అర్ధరాత్రి నీళ్ళల్లో ముంచితే అమ్మో బతుకుదాం రావు దేవుడు అని చెప్పి కట్టమీనికి ఎక్కిన రోజులున్నాయన్న మల్లన్న సాగర్ రా. ఈ దుష్టుల వల్ల ఈ రోజుకి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటని చెప్పి హడావిడిగా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తే ఎవరికో పట్టనేమో వేరేకి ఇచ్చారు సర్టిఫికెట్, వీళ్ళని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లలో పెడితే ఈ రోజు పట్టదారుడు వచ్చి ఎలగొడుతున్నాడు అన్న. అక్కడ ఉన్నటువంటి జనాలను వెలగొడుతున్నాడు. ఈ రోజుకు కూడా నష్టపరిహారం అని చెప్పి 1,60,000 యొక్క ప్రభుత్వ నష్టపరిహారాన్ని అనౌన్స్మెంట్ చేశారన్న. ఫస్ట్ మల్లన్న సాగర్ లో కాళేశ్వరంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు వీళ్ళు ఇస్తున్నటువంటి నష్టపరిహారం 1,60,000. అంటే వాళ్ళు 2 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అది 12 లక్షలకు పోయిందన్న. సొంత జిల్లా రైతులని ఇంత కఠినంగా వీళ్ళు హింసించి సుమారుగా 80,000 ఎకరాల భూములు తీసుకొని అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులను అనాథల్లాగా రోడ్ల మీద వదిలేసారన్న ఈ దుష్టులు. వీళ్ళు నీతులు చెప్తున్నారు మా కొడంగల్కి వచ్చేసి. అక్కడ కొడంగల్ ఎంత అన్నా తీసుకుంటున్నది 13,000 ఎకరాలు మాత్రం, 1,300 ఎకరాలు మాత్రమే. 1,300 ఎకరాలలో 150 ఎకరాలు ఆల్రెడీ ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది. ఉన్నదా భూమి కంటే పట్టాలు ఎక్కువ ఉన్నాయి. అది తీసేస్తే సుమారుగా 1,200 ఎకరాల భూమి తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1,200 ఎకరాలకి ఇన్ని విద్వేషాలు రెచ్చగొట్టడం. కానీ ఈ విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారని చెప్పేసి అనుకునేదానికంటే వాళ్ళకి భరోసా కాంగ్రెస్ ఎందుకు కల్పించలేకపోయింది? ఆ లోకల్ ఉన్న నాయకత్వం ఎందుకు ఫెయిల్ అయింది ఇలా? మరి అంటే నేను ఒక మాట చెప్తాను. ఎందుకు ఫార్మా అనేది ఒక రాజకీయ ఆయుధమైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ ఎవడన్నా చిల్లరగానికి కానీ వాళ్ళకు ఒక ఫార్మా అనేది రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి మీకు పిల్లలు గారు, లేకుంటే మీకు పెళ్ళిళ్ళు కావు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఊర్లని ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి జాతరలు జరగవు, ఈ విధంగా రెచ్చగొట్టడానికి ఒక ఫార్మా అనేది ఒక ఆయుధమైంది. దాని వెనకాల రాజకీయ కోణం, రాజకీయ కుట్ర ఉంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వీళ్ళు లబ్ధి చేకూరాలే, వీళ్ళు 10 ఏళ్ల నుంచి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా గెలవలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మనం ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం గెలవాలి అనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముసుగులో రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అదే కాకుండా మేమొకటి ఏం చెప్తామంటే, మా వాళ్ళు కూడా, మా నాయకులు కూడా, మా కార్యకర్తలు కూడా చెప్పుకోవడంలో విఫలమైనరని నేను భావిస్తున్నా. ఎందుకనుకుంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా ప్రాంతానికి ఎమ్మెల్యే, ముందుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఏదన్నా పరిశ్రమ తీసుకొని వస్తే అది ఫార్మా కూడా, కానీ ఫార్మా తీసుకొని వచ్చినా కూడా ఫార్మాలో కూడా 4 రకాలన్నా. R&D యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాక్సినేషన్ యూనిట్ అండ్ బల్క్ ఫార్మా. ఒక బల్క్ ఫార్మా తప్ప మిగిలిన ఏది కూడా
అంత పొల్యూషన్ కాదు. R&D యూనిట్ అంటే పూరా గ్రీన్ ఫార్మా, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా గ్రీన్ ఫార్మానే. అంటే వీటిని చెప్పుకోవడంలో విఫలమైనం, చెప్పుకునే మాలాంటి వాళ్ళు కూడా అక్కడ భూములు కోల్పోతున్న రైతులమైనం, ఆ గ్రామానికి చెందిన వ్యక్తులమైనం. మేము కూడా వేరే గ్రామంలో అంటే ఇప్పటికల్లా నరేందర్ రెడ్డిది, కేటీఆర్ది, కేసీఆర్ బట్టలు ఇప్పుతుంటే మాకు ఆ స్కోప్ లేక వీళ్ళు వాయిస్ పెంచి ఉన్న వాళ్ళని ఏదో వాడుకొని రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. అదే వేరే గ్రామంలో అయితే ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతాంగం నష్టపోయే పని చెయ్యడు 100%. నేను మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ చెప్పలేదు, కానీ మన ప్రాంత బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు నష్టం కలిగించే ఏ పని చేయడు. మనకి ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ అయ్యే కంపెనీలు తీసుకురారు, ఏదన్నా వచ్చినా కూడా గ్రీన్ ఫార్మా తీసుకొని వస్తానని మాకు ఆ మాట ఇచ్చిండు. జీనం వ్యాలీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చూడండి అని చెప్పిండు. సరే, అక్కడ ఉన్నటువంటి రైతులు నన్ను నమ్ముతారులే అనుకున్నాడు. వీళ్ళు రాజకీయ కుట్ర కోణంలో కేసీఆర్, కేటీఆర్ ఎంటర్ అయ్యి విద్వేషాలు రెచ్చగొట్టి దాడుల వరకు వచ్చింది కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యే కాడికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఎమోషన్ వీళ్ళు వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి, సరే మా ప్రాంత రైతులకు ఎలా ఏదైతే నష్టమని వాళ్ళు భావిస్తున్నారో దాన్ని వద్దుయ్యా, అధికారులకు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క వాల్యుయేషన్ ని పెంచండి, 3 అంతలు చేయండి. మాకు ఇప్పుడు ఉన్నటువంటి భూమి వాల్యుయేషన్ అన్న 2,25,000, ఇప్పుడు 3 times చేయండి అక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ ని, సుమారుగా 7 లక్షల వరకు అన్నాం. దానికి 4 times నష్టపరిహారం ఇప్పిస్తాం. ఇప్పుడు ఓకేనా, దాదాపు ఆ ఏరియాలో అనేక మంది స్థలాలు కోల్పోతున్నారు, నీ స్థలం కూడా పోతుంది. జెన్యున్ గా చెప్పు, నిజంగా నీకు బాధ లేదా? అంటే ఒకటే అన్న, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, నువ్వు నిజమే చెప్తున్నా కాబట్టి, నిజమే అడుగుతున్నావు కాబట్టి నిజమే చెప్తా. ఈ రోజు నిజం చెప్పాల్సిందే కూడా. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, రేపు నా తండ్రులు వ్యవసాయం చేసిర్రు, మా తాతలు వ్యవసాయం చేసిర్రు, నేను వ్యవసాయం చేసే పరిస్థితులు అయితే లేను. ఒక మాట, సరే నా భూమి కోల్పోతుంది, నేను భూ నిర్వాసితున్నే, నాకు ఇప్పుడు భూమి 3-4 ఎకరాలు నేను కోల్పోతున్నా కాబట్టి నాకు కొంత బాధ ఉండొచ్చు కానీ రేపు ఫ్యూచర్ జనరేషన్కు మనము ఆదర్శం కావాలి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే మా ప్రాంతము ఈరోజు ఎకరాలుల్లా కొంటున్నారు, ఎకరాలుల్లా అమ్ముతున్నారన్న, రేపు గజాలుల్లా కొని గుంటలుల్లా కొని గజాలుల్లా అమ్మే రోజులు వస్తాయి మా ప్రాంతంలో. నమ్మకం ఉందా మరి? 100% ఉంది. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. ఈ రోజు ఉన్న వాల్యుయేషన్ ఏంది, రేపు వచ్చే వాల్యుయేషన్ ఏంది, రేపు జరిగే ఎంప్లాయ్మెంట్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతం డెవలప్మెంట్ ఏంది, అక్కడ సుమారుగా 10,000 మందికి ఉద్యోగాలు వస్తే మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డెవలప్మెంట్ అవుతుంది, రోడ్స్ వస్తాయి, మేము ఆర్థికంగా నిలదొక్కుంటాం, ఏదైనా వ్యాపారాలు చేసుకునొచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరుగుతుంది. ఈ విధంగా మల్టిపుల్ గా అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్, విల్లాలు, వెంచర్లు, హోటల్స్, స్టార్ హోటల్స్, ఈ విధంగా ప్రతిదీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు చెప్పడానికి కొంత ఊహించుకోవడానికి మా వాళ్ళకు కూడా ఫస్ట్ టైం కదా, మేము ఎప్పుడు పరిశ్రమలు చూడలే. ఇదే నల్గొండ ప్రజలైతే రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రెడ్ కార్పొరేట్ వేసి తీసుకుపోతారన్న. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రెడ్ కార్పొరేట్ వేసి తీసుకుపోతారు ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయంటానంటే. మా వాళ్ళకి తెలియదు, మా వాళ్ళు హైదరాబాద్కు దగ్గర లేము, 100 కిలోమీటర్ల దూరం కర్ణాటక బార్డర్లు ఉన్నాం. ఆ కర్ణాటకలో ఏంటంటే పరమటికి అంటారు కదా, పరమటికి పిల్లనియొద్దు అంటారు కదా, ఆ ప్రాంతంలో ఉన్నాం మేము. మా ప్రాంతానికి పిల్లనియడానికి కూడా భయపడే దగ్గర ఉన్నామన్న. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లలో పోయి మా బిడ్డలు బతుకుతారు. అలాంటి ప్రాంతంలో ఉన్నాము. మాకు నీళ్లు లేవు, చదువుకునికి మంచి ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ సిస్టమ్ లేదు, రవాణా సదుపాయం లేదు. నేటికి మేము వెనుకబడి ఉన్నాం. లేక మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. మన బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది, వెటర్నరీ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ కాలేజీలు వస్తాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వస్తాయి. అదేవిధంగా మన ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వస్తుంది, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి వస్తుంది, ప్రతి మండలానికి రెవెన్యూ వ్యవస్థ వస్తుంది, పోలీస్ స్టేషన్లు, ప్రతిదీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సాగునీరు, తాగునీరు, అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ వస్తుంది, అదేవిధంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. మన ప్రాంతానికి సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి.
ఓకే అని వందలాది సార్లు చెప్పినాం. ఈరోజు దేవుని దయ వల్ల సుమారుగా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు పెట్టి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ వేస్తున్నాం. అదేవిధంగా కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాల వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా కొడంగల్లో డిగ్రీ కళాశాల వచ్చింది. అదేవిధంగా ఇవి మల్టిపుల్గా ఈరోజు ప్రతి గ్రామానికి ఏది అవసరమో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు, ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నారు. వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పనులు మొదలైనవి. అదే విధంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క టెండర్లు మొదలైనవి. అంటే ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తుంటే చూసి ఓర్చుకోలేక మళ్ళీ మనకు పుట్టగతులు ఉండవు అన్న లాంగ్ టైం విజన్ తో పనిచేస్తున్నాడు అన్న. ఈ రోజు జనాలకు అర్థం కావట్లేదు, లాంగ్ టైం విజన్ తోని పనిచేస్తున్నాడు కాబట్టి జనాలకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ దీని యొక్క ప్రభావం అనేది వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు.